ప్రజల కోసం ప్రజల పక్షాన మీలో ఒకరిగా మీ తోడుగా నిలబడటానికి వినూత్న పంథాలో వార్తా ప్రపంచంలోకి అడుగుపెడుతున్న సైరా మీడియా. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ లా కాలేజీ విద్యార్థులు ధర్నా చేశారు. కాలేజీలో టీచింగ్ స్టాఫ్ ని వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. కొంచెం పైన నిలబడి చెప్పండి అలా కళ్యాణ్ మేడం దాకా నాకు ఫోన్ చేస్తుంది. నేను కూడా వస్తాను. సమస్యలు మాట్లాడుతున్నా పైన నిలబడండి నిరసన చెప్పండి అన్న కొంచెం వస్తుంది మేడం వచ్చేపుగా మాట్లాడాలి. అంతవరకు కలెక్టర్ గారు కలవడానికి ఏదైనా రిప్రజెంటేషన్ రాసుకున్నారా? ఇప్పుడు నా బాధలో నన్ను మమ్మల్ని పోవడానికి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజ్ సంగారెడ్డిలో చదువుతున్నాం. అయితే ప్రిన్సిపల్ గారితో ప్రతిసారి మాకు సమస్యనే ఉంటుంది. ఏ రకమైనటువంటి ఇష్యూ తీసుకపోయినా మేము నీకు రెస్పాండ్ గాను, నువ్వు ఏడ కంప్లైంట్ ఇచ్చినా నన్ను ఏం చేయలేరు. నాకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద కాంటాక్ట్స్ ఉన్నాయి. ఏమైనా చేసుకోండి, మీరు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా నేనైతే బెదరాను. కావాలంటే హెడ్ ఆఫీస్కి ఇచ్చుకుంటారా, మినిస్టర్లకు ఇచ్చుకుంటారా, ఎవరికి ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి అన్నందుకే ఈరోజు
మరి బీసీ విద్యార్థిని పట్టుకొని నేను ప్రతిసారి బీసీ నినాదం ఎత్తుకొని ముందరకు రాకు నీ మీద చాలా తీవ్రమైన యాక్షన్ ఉంటుంది, నేను రెస్టిగేట్ చేస్తాం కాలేజీలోకి వెళ్ళని చెప్పి ఈరోజు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఈ రకమైనటువంటి విషయాన్ని ఖచ్చితంగా మేము అందరం న్యాయ విద్యార్థులకే న్యాయం జరగట్లేదు. ఇలాంటి ప్రిన్సిపల్ కాలేజీలో ఉండడం వల్ల కాలేజీకి చెడ్డ పేరు, గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది. ఇలాంటి ప్రిన్సిపల్, ఇలాంటి అరాచకమైన ప్రిన్సిపల్ ఉంచడం వల్ల కాలేజీకి చెడ్డ పేరు రాబోతుంది. ఎందుకంటే ఇలాంటి అరాచకమైన ప్రిన్సిపల్ని ఉండకూడదు, కాలేజీలో తీసి పడేయాల్సిందే, తీసి రిమూవ్ చేయాల్సింది, సస్పెండ్ చేయాల్సిందిగా కోరుచున్నాం. ఒక స్టూడెంట్ని నేను ఫోర్త్ ఇయర్ స్టూడెంట్ని. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. మేము ఇంటర్న్షిప్ చేస్తున్నాం. మన ప్రజెంట్లో అయితే మేము గత 6 నిమిషం నుంచి మేము ఉండట్లేదు, మేము ఇంటర్న్షిప్ చేస్తున్నాం బయట. మరి మా ఫ్రెండ్స్కి ఏ బాధలు వచ్చినాయో మాకైతే తెలియదు. కానీ ఇష్యూ కాలేజీలో జరుగుతున్న ఇష్యూ ఏంటంటే మాకు సరిగా పాఠాలు చెప్పారని ఇష్యూ, ఇంకోటి టీచర్స్ సరిగ్గా రారని ఇష్యూ. ఇదేంటంటే కొద్ది లోపల జరుగుతుంది. ఇదే విషయాన్ని మేము హెడ్ ఆఫీస్లో పోయి చెప్పడం జరిగిందన్న. హెడ్ ఆఫీస్లో పోయి చెప్తే ఆన్ ద స్పాట్గా ఒక 1 day 2 days తీసుకొని వాళ్ళు మా కాలేజీకి వచ్చి కొద్ది విజిటింగ్ చేశారు. మరి ఇంతగా జరుగుతున్నా మరి ప్రిన్సిపాల్కు చేయాల్సిందని చేస్తున్నాడు. మరి ఏదైనా ఉంటే మేము సహజంగా చేసుకోవాలి, మాతో సహకరించి మేము చెప్పుకోవాలన్నా. వీళ్ళు ఎందుకు బయటకు వచ్చారో అయితే మాకైతే తెలియదు ఈ విషయము. కానీ జరుగుతున్న వాస్తవం అయితే ఇది టీచింగ్ ప్రాపర్టీ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే టీచర్ ప్రాపర్గా టైం రారని మాకు ఒక అవగాహన అంతే. కాలేజ్లో 1.5 year అవుతుంది, ఒక క్లాస్ జరగట్లేదు. మేము ఫస్ట్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ మాది, ఇప్పుడు ఫోర్త్ ఇయర్కి వచ్చిన తర్వాత కూడా క్లాసులు ప్రాపర్గా రన్ అవ్వట్లేదు. ప్రిన్సిపల్ని క్లాసులు చెప్పండి సార్ అంటే నేను చెప్పాను, మీరేంది అడిగేది, 4 ఉన్నారు, పట్టుమంది 10 మంది లేరు, ఇది మా ట్రైబల్ పట్టుమంది 10 మంది లేరు, మీరేంది నాకు చెప్పేది, కావాలంటే కాలేజ్ నుంచి రెస్టికేట్ చేస్తా ఎవరు క్వశ్చన్ చేసినా అంటే, సార్ మాకు సబ్జెక్ట్ చెప్పండి, మాకు ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటే మీరు అసలు ఈ కాలేజీలో ఉండొద్దు, మీరు అసెంబ్లీలో గొడవ చేస్తున్నారని చెప్పి అంటాం. సార్ మేము గొడవ చేస్తే మాతో పాటు ఇంతమంది స్టూడెంట్స్ ఎందుకు వస్తారు సార్? మేము గొడవ చేయట్లేదు, మేము మా కాలేజ్ గురించి మా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాం. మేము ఒక హెల్తీ ఎన్వైర్న్మెంటల్లో చదువుకోవాలంటే మాకు సరైన ఫ్యాకల్టీని, సరైన ప్రిన్సిపల్ని కల్పించండి. మేము ఆల్రెడీ హెడ్ ఆఫీస్కి కంప్లైంట్ చేసినాం. కంప్లైంట్ చేసిన ప్రతిసారి ఒక కమిటీ వస్తుంది, వచ్చి కన్విన్స్ చేసిపోతున్నారు, చూడండి అమ్మా అని కన్విన్స్ చేసిపోతున్నారు. కన్విన్స్ చేయడం తప్ప ఏం లేదు సార్. బయాస్ ఉంది, పొలిటికల్ ఎంట్రీ కూడా ఉన్నది. మొన్న కూడా పోయి ఎవరన్నా కలిసి వచ్చారు, ఇప్పటి వరకు ఏ రిపోర్ట్ ఇవ్వాలి, వాళ్ళు పట్టించుకుంటారు. హైయర్ అథారిటీస్ ఎన్నిసార్లు వస్తారు, ఎన్నిసార్లు పోతారు చెప్పండి. ప్రిన్సిపల్ ఒక గెస్ట్ ఫ్యాకల్టీ సార్, పార్ట్ టైం మాత్రమే. ఆయన ఏమనంటే నాకు ఐ హ్యావ్ పొలిటికల్ కాంటాక్ట్స్ అని చెప్పి బెదిరిస్తున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. దానికి ప్రూఫ్ ఏంటంటే సార్, ఇగో పొలిటికల్ కాంటాక్ట్స్ అని చెప్పి పొలిటికల్ లీడర్స్ దగ్గరికి వెళ్ళి ఇగో ఇలా ఫోటో దిగి కాలేజ్లోకి వచ్చి చూపిస్తున్నాడు. నాకు అన్ని పొలిటికల్ లీడర్స్ అని ఉన్నారు. సార్ ఒక కాలేజ్ ప్రిన్సిపల్ పొలిటికల్ లీడర్స్ కలవటం సార్, ఒక ఇన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్ అయితే పొలిటికల్ లీడర్స్ కలవడం. మా రైట్స్ గురించి మేము అడుగుతున్నాం. ఏమన్నా ఉంటే పొలిటికల్ లీడర్స్ తో ఉంటే చూసుకోండి, ఏమన్నా ఉంటే. లా కాలేజీ స్టూడెంట్స్ కి ఇక్కడ జస్టిస్ జరగకపోతే మిగతా స్టూడెంట్స్ ఇక్కడ జరుగుతుంది సార్. ఆయన డైలీ వస్తాడు, బయోమెట్రిక్ వేసి సైన్ పెట్టి వెళ్ళిపోతాడు. మేము క్వశ్చన్ చేస్తే మమ్మల్ని రెస్టిగేట్ చేస్తామని మాట్లాడుతున్నాడు సార్. ఇంకొకటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చూపించి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ని ఆయన బెదిరిస్తూ వాళ్ళని మీ అంతు చూస్తా అని మాట్లాడడం జరిగింది. ఈరోజు ఆయనకు షోకాజ్ నోటీస్ వచ్చినాయి. అందులో ఆయన కంప్లైంట్స్కి ఎన్ని చేసినా ఇప్పటి వరకు మాకు రెస్పాన్స్ జరగడం లేదు. మాకు హౌస్ మాస్టర్ లేడు. రోజు ఇక్కడ బాయ్స్ కాలేజ్ ఏదైనా జరిగితే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? ఒక్కరోజు ఆయన క్లాస్ చెప్పింది లేదు. క్రిమినల్ లా చెప్పమంటే లేబర్ లా చెప్పమంటే ల్యాండ్ లాస్ లా. ఒక్కరోజు ఆయన క్లాస్ చెప్పింది లేదు. మళ్ళీ మమ్మల్ని దూషిస్తూ మాట్లాడుతున్నాడు. ఈ ప్రిన్సిపల్ని తీసేసే వరకు ఇది ఆగడం జరగదు. మా పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంటే చూసుకుంటూ ఉంటారు సార్. కొంతమంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ప్రిన్సిపల్ గారిని తీసేయాలని కోరుకుంటున్నాం.